ఏమరా పని అయిపోయిందారా? అయిపోయిందిరా. అవురా సత్తి, పెళ్లి చేసుకోవారగా సీన్ గడు పెళ్లి చేసుకున్న ఇంకా అనిపిస్తలేదు ఊళ్ళే. చిన్న చిన్న పోరగాలు చేసుకుంటారు. గందుకే తిరుగుతున్నావురా నాతోటి. అంటే సీన్ గానికి ఊళ్ళో పెళ్లి అయింది, దానికి పిల్లలు ఉన్నారు, సత్తి గానికి పెళ్లి కాలే అని అందరు అనుకోన్నారా? ఆఖరికి గీడు కూడా పట్టి నన్ను. అరే సత్తి, ఎట్లానే బుద్ధి అవుతుందిరా నీకు ఆ మాట. నేను నీ సోపతి కానిరా, చిన్నప్పటి నుంచి నేను నీతోటి తిరిగినా. నువ్వు బడికోతే నేను బడికేనా, నువ్వు ఒకటే షర్ట్ వేసుకుంటే నేను కూడా అదే వేసుకున్నా. నువ్వు వేరుగా పోతే నాకు రాకుండా కానీ నీ ఎంబడి వచ్చిందిరా. నువ్వు బర్రెల కాడిపోతే నేను కూడా బర్రెల కాడికి వచ్చిన. నీ ఇజ్జతి నేనెందుకు ఇస్తారా చెప్పు? నాతోటి ఎట్లా బుద్ధి అవుతుందిరా ఆ మాట చెప్పు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది నువ్వు అట్లా అంటే. మరి చూడరా ఎట్లా అంటారు, వాడు కూడా వాటి ఆఖరి. నోట్ల మా అన్నవాడ ఏడవేండో ఏం కట్టను, తిరిగి తిరిగి ఆట కట్టాను. ఆగు, గడ మా సత్తిగారు లెక్కనే ఉన్నాడు కదా. ఆగు బాడుకో, ఈ సోపతి నోళ్ళ మా అన్ను గిడు నావు. నువ్వు తిరిగి తిరిగి నాకేమో కాలు నయ్యబట్టే. మంచిదిరా. అగో ఏవైతే మధ్యలో కట్టమవుతుంది. నీకోసం ఎంతగానో తిరగాలరా, కాళ్ళు లెక్కలు అన్ని నొయ్యంగా వచ్చి గీడ ఫోటోలు దిగుతున్నావు. ఓ పోషవా, మాటలు మంచిగా మాట్లాడు. మొదలు తిడుతున్నావు నువ్వు. మొన్నగట్లనే గచ్చి ఇంటికాని వాళ్ళ కూడా ఇంటికి వచ్చి నన్ను తిట్టబట్టి. ఎవరు పడుకోకుండా ఎవరు పనుకోకుండా ఎవరు ఎటుపోకుండా నాకే పదనా. ఇక అప్పుడే నన్ను ఊళ్ళకెళ్ళి వెళ్ళగొట్టిరు. ఇక ఏ పారాపా అడున్న కొద్ది గట్టినే మాట్లాడతారు. బోధిందుపా తోటి ఇక నువ్వు ఈ సోపతి పట్టనే పట్ట చూడు. నేను ఇక అట్టే పుణ్యానికి వచ్చిన అందరు నా మీద పడి ఎడతారు, నన్నే అంటారు. నేనేమో పాపం చేసినట్ట అందరినీ చెడగొడుతున్నానట. నువ్వు నా బతుకు పాడని ఏం మంచిగా లేదు. ముఖంలో ముఖం పెట్టి ఇంకెంతసేపు చూసుకుంటారు. మంది ఎవరైనా చూసినంటే నా ఇప్పు సాపి చేస్తారు. వచ్చిందే నోరెల్లో పెట్టుకుని ఉండవట్టే, చూడకుంటే ఏం చేయమంటావు? చూడకుంటే ఏం చేయమంటావు? మరి అప్పుడు లవ్ లెటర్ రాసినప్పుడు తెలియదా నీకు? ఏంద్రా సత్తిగా, నాకు తెలియకుండా నువ్వెప్పుడు రాసినావు లవ్ లెటర్? అంతేకాదురా, రక్తంతో కూడా రాసిండి ఈయన. అబ్బో, వీడు చూస్తే నల్లికుట్లో ఉన్నట్టే ఉంటాడు. మా రాసిండు కావచ్చు. రాయకుంటే నా ఎంబటి పడ్డాడు అప్పట్లో. రాసిన గంతి ఇక రాసిన అన్ని మీ అయ్య దుకాణంలో పెట్టుకొని చక్కెర షాపత్త పప్పులు కట్టనికే రాసి లాభం. అవును, మరి మాకుంది దుకాణమే. మా అయ్యకు లవ్ లెటర్లను తెలియదు కదా, అవన్నీ న్యూస్ పేపర్లు అనుకుని పొట్లను చుట్టి ఇచ్చిండు వచ్చిన వాళ్ళందరికీ. ఇంకేం చేయమంటావు? సరే తీసిగా నేను పోతున్నా. నల్లికుట్లను తీసుకొచ్చి ఏం మాట్లాడాడు. సరే కానీ నువ్వు ఎట్లా లగ్గం చేసుకోవని తెలిసిపోయింది. కానీ దుకాణంలో ఉన్న కాదైతే కట్టు, లేదో లగ్గం చేసుకుంటావని ఇన్ని రోజులు విడిచిపెట్టినా. అరే నువ్వు దీన్ని లగ్గం చేసుకో, ప్రేమించిన అని ఇంకో దాన్ని లగ్గం చేసుకో. ఇక నీకు లగ్గం కాదు మొగ్గనం కాదు, ఇట్లనే ఉంటావు. మంచిగా దీన్ని వేసుకుంటే పప్పులు ఉప్పులు దుకాణాల సామాన్ అంతా ఫ్రీగా వచ్చు కదరా. అరే నువ్వు ఇంకా ఎప్పుడు లగ్గం చేసుకుంటావురా? ఊరోళ్ళందరూ సత్తిగాని లగ్గం ఎప్పుడైనా అడిగితే ఇజ్జతి పోబట్టి. నువ్వు ఇంకా దుకాణం స్వీట్ని వేసుకో, ఇంకేవైనా జ్యూస్ చేసుకో. మరి నీకు లగ్గం అవుతుందా కదా? అసలు నీకేమనిపిస్తుంది? నీ అవ్వయ్యనేమో ఇట్టబట్టిరి, నువ్వేమో మా సోపతి పడుతున్నావు అని అందరు మమ్మల్ని అనబడితే ఊళ్ళే. నీకేమో లగ్గం అయితే లేపాయి, మొగ్గం అయితే లేపాయి. ఏమని అంటేనేమో తప్పు. నీకేం తెలుసురా నా బాధ? అదో రాత్రి ముచ్చట్లే, చెప్తా నీకు తర్వాత. అదే ఇప్పుడు చెప్తా, రేపు చెప్తా, ఎల్లుండి చెప్తాను కూడా ముచ్చట చెప్తానే లేకపోతుంది. నీ మనసులో నువ్వు పెట్టుకుంటే నాకు ఇట్లా తెలుస్తుంది, నాకు అర్థం కాదు. కానీ ఓహో మేఘమాల అగో నీ మామత్తాడు. ఈయనతో ఉందిరా నాకు బాధ. ఊరికే పెళ్లి అని చంపుతాడు నన్ను. ఏ ఊకోరా, నేను మాట్లాడుతుంది నీకేం బాధ? అగో ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా. ఏందిరా ఎప్పుడు చెట్లనే కూర్చుంటారు? ఏం ముచ్చట్లు పెడతారా ఏంది? ఏదో ముచ్చట పెడతామే. ఇప్పుడు జరుగురా, ఇడేదో పెద్ద మొగోడైనట్టు లుంగి కట్టుకొని కూర్చుంటాను ఈడ. అయ్యో అటు ఇటు పోయి నా మీద పడితే నేను అయిదా కానీ ఇక లగ్గం చేసుకుంటుందా లేదా? ఏంది అసలు మీ కథ? చేసుకుంటా మామ. నేనేం చేయన్నే, నేను అనే తీరు అననే పడితే చెప్పే తీరు చెప్పనే పడితే అది ఇంటనే లేపాయి. చెప్పు, నువ్వే అడుగు. ఇక ఇప్పుడు ఏం తొందర వచ్చింది, చేసుకుంటా తీరాదే. తొందర అంటే చాలా వయసు తగ్గుతుందా పెరుగుతుందా? 20 ఏళ్ళు అనుకుంటూ 15 ఏళ్ళు అంటు 40 ఏళ్ళకి వచ్చిండు. మరి ఏం చెప్తాను సోపతుండి? ఏమో వాడు చేసుకుంటాను అద్దంటాను. వాళ్ళమనేమో ఓడిపోడా మీ సోపతి బట్టి గాలి తిరుగుడు తిరుగుతుండు, అంగడ అవుతుండు, ఊళ్ళో తిరుగుతుండు. మీరు అటు తిరిగా పడుతుంది, ఇటు తిరిగా పడుతుంది. నా పోరాన్ని ఎడగొడుతున్నావు, నా పోరాన్ని ముంచుతున్నావు నువ్వు అని నన్ను తిట్టబట్టి నేనేం చేయండి? మరి అంత తిట్టడానికి మానవత్తలేదు కదా, మెల్లగా బుర్రకిత్తలేవు అని పెళ్లి చేసుకోవాలి. అయ్యో చెప్పి నన్ను ఎత్తింటికలు తెల్లబడుతుంది. ఏం చేయాలి? ఎట్లా బిడ్డ మరి ఏంది?
చేసుకోవాలి కదా. అరే నీ దాంట్లో పెళ్ళిళ్ళైనా ఇద్దరు పోరగాళ్ళు లేరు, నువ్వు ఎన్నడూ చేసుకుంటావు నాకు అర్థం కాదు. నాకు అదే బండ కూర్చున్నట్టు కూర్చుంటాడు నల్లోలే తినమంటే మాత్రం గిన్నె కింద పెట్టుకొని తింటాడు. చెప్పనే చెప్పాడు. ఇంకో 4 రోజులు అయింది అనుకో, నువ్వు కూడా వీని సోపద వీని లెక్కనే అనుకుని ఎవడు పిల్లని కూడా ఇవ్వడు మరి. అరే అందుకే నాతో పెళ్ళైన వాళ్ళు తిరగకురా బాయ్. ఇంకోసారి ఊకే పెళ్ళి అని చంపుతున్నారు. నేను చేసుకున్నా, నా కొడుకు ఓ కొడుకు పుట్టిండు, ఓ బిడ్డ పుట్టింది. అద్దురా నా తోట నువ్వు నాకు కొడుకో బిడ్డ పుట్టి లగ్గమైంది, నీకు కావద్దారా, నీ అవ్వ తిడుతుంది, నీ అయ్య తిడుతుండు, ఊరోళ్ళు అందరూ అంటుర్రు, పొరుగురోళ్ళు అంటుర్రు, చుట్టాలు అంటుర్రు అని అననే పడితే ఎంత మొత్తుకున్నా నా మాట అనగాడు ఎన్నో పెడుతుండు. ఇరుడే లేదు. అరే నీ దాంట్లోకి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లగాలేరు, ఒక్కొక్కరికి 2-3 పిల్లగాలేరు. వీని కూడా కాలేదు, పెళ్ళేవో బిడ్డ కొడుక. నన్ను చూడు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 3 పిల్లలకు ముద్దుల మొగనైనా, మస్తు సుఖపడతానా. నువ్వు కూడా పెళ్లి చేసుకోరా. అరే మీ అయ్యో బాధపడతారు పెళ్ళి ఎప్పుడైద్దా అని, చేసుకోరా. నీకేందే నూరుడు బండ జారుడు బండ ఉన్నట్టున్నావు, మొద్దుకు మొద్దు దాటి మొద్దులే. ఇక నువ్వు చేసుకోవా, ఆనాడు 3 చేసుకున్నావు, ఆనాడు దీనంలా మన ఊరోళ్ళు అవుతారు కదా చేసుకున్నావని, అది ఇంకా చేసుకుంటావు. సరే మామ చేసుకుంటా, చూడు ఇక బాధపడకు. ఎంత మంచి ముచ్చట చెప్పిన 2 రోజులకు. అరే చేసుకుంటున్నాట ఆడ అన్నాడు కానీ ఏం చేస్తాడు ఇక. ఏ బిడ్డ మాట మీద ఉండాలి, విన్నావా? అస్సలు మాట తప్పద్దు. చేసుకుంటా. సరే బిడ్డ సరే సరే ఎట్లయింది చూడు, ఐస్ మీద ఉండంగా పొరపోడా. బాగా వచ్చినప్పుడు ఏదో చెప్తా, కవర్ చేస్తా, అది చేస్తా అంటే కదా ఏం చేస్తావు? అందరంటే పెద్ద మనిషి కదా చెప్తింటావని చెప్పిన, నా తప్పేముందిరా. అయినాడు బక్కగా ఉండేనట్టు అందరు ఊళ్ళో అంటారు. మొత్తం నూరుడు బండ జారుడు బండ మొద్దుకు మొద్దు చింత మొద్దు అయినట్టు అయిండు. ఎట్లా ఉంది చూడండి చెత్త పాడుగాను. బాగా ఊరిండు తినుకుంటే ఏం పని. ఏమో ఏం చేస్తావు కానీ నాకైతే ఫిట్టింగ్ పెట్టిన ఇప్పుడు ఆయన నన్ను వదిలిపెట్టాడు. ఏం ఫిట్టింగ్ చేసుకో ఇక. రాయల్ ఎన్ఫీల్డ్ మీద రయ్యున పోతావు పిల్లగా, రాత్రిరంతా కలలకొచ్చి జాతర చేస్తావు, మనసు పాడుగాను రనా మనసు ఆగో ఆగో పోషవా పందిరిందా సపరేట్గా కూర్చున్నావు? లేదురా, నువ్వు వచ్చి చేస్తావని కుర్చీ మీద కూర్చుని చూస్తున్నా. అయ్యో పోషవా అట్లా కారడ్డాలు ఎందుకు మాట్లాడతావే? అయితే వాయే కానీ సత్తిగాడు కనబడతాడు ఎటు వేయండు? సిగ్గున్నాదిరా బార్కవ్. లగ్గం కాక ముందుకంటే ఏదో తోసిపోయింది. లగ్గం కానీ పోరాడు కదా తిరగని అనుకున్నా. ఇప్పుడు కొత్తగా లగ్గమై ఆయనకి గంగెద్దాసంటే పెన్నం ఉండే, పెన్నాన్ని విడిచిపెట్టి అది నీతో తిరిగితే ఇంట్లోకెత్తెళ్తుంది రా. ఇంకా సత్తివాడు ఉన్నాడు అని వస్తున్నావా? మానం దక్కముండ కొడుక, నీ సోపతి పెట్టాడు చెడిపోయింది చాలదారా? అట్లా కాదే పోషవా, లగ్గం కాక ముందైనా లగ్గం అయినాకన్నా సోపతులు బట్టి అప్పుడప్పుడు తిరగాలి టైం బట్టి. ఊకే ఆడదాని వాళ్ళు ఇంట్లోనే ఉంటాడు నీ కొడుకు అంటే తప్పు కానీ. ఓ పాడుగాను, ఇక నువ్వు మొగోని మూట కొట్ట పోతాను కానీ నా కొడుకే గాజులు పెట్టుకొని ఇంట్లో అన్నాడు. సిగ్గు లేకుండా సరే. ఓ పోషవా మంచిగా మాట్లాడు, ఏటి పడతాడే తిడతామేమేమున్నా. నాకు పని లేకేం రాలే, ఊళ్ళకు కళ్ళ డాక్టర్ వచ్చిర్రు. టాబ్లెట్స్ రాసిండు సార్, రాసిండు. ఇందులో కూడా వెళ్దామా? ఉన్నారా మరి వాళ్ళు? ఉన్నారు. పనికి వెళ్ళిండ లేదు ఉన్నారు. మార్నింగ్ కళ్ళు కనే వాళ్ళకి చూస్తారట. ఆగో రానే వస్తుర్రు. నమస్తే బాగా. నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. లోపలికి రా. మన పేరేంటమ్మా? నా పేరు పోసవ బాంచను. ప్రాబ్లం ఏంటి నీకు? ఇక ప్రాబ్లం అంటే మేడం, ఇక ఈ కళ్ళు ఆయిల్ ఎంత నిద్రపోయినా నిద్ర రావు, గుడ్లు గుంజి పాడైతాయి, ఎర్ర పడతాయి కుంకుమాలే. రోజు నాకు తలలో పెట్టుకున్నాక గుంజకపోతే ఏమైతే? మంచిగా చూడు సార్, కింది గుడ్డు కిందికి పోతుంది, మీది గుడ్డు మీదికి పోతుంది. కొంచెం ప్రాబ్లం ఉన్నాయా, మంచిగా తినాలి, ఫిష్ తినాలి. సరే సార్ అయితే కానీ మా పోషికి లగ్గం కాకముందుకి అప్పుడప్పుడు చక్కగా కనబడకపోనట. ఇక ఇంటి మీద ఏంటి ఎట్లుంటుందని ఒకరిని చూసి లగ్గం చేసిర్రు. లగ్గం చేసినాక ఆలపొద్దుగానే కానిపోయింది కానీ ఆయనతో ఎఫెక్టివ్ పడ్డదో ఏమో మన్నో, ఆయనతో కళ్ళు పురాతగా కనబడుకుంటాయి. మరి ఆపరేషన్ చేసుడా, మరి ఇవి మరి పొరలు వచ్చినాయి, మరి దీనికి మబ్బు వచ్చినాయి, ఇట్లా ఏది తెలియదా? సరే చూసి చెప్పురు బాగా. ఇప్పుడైతే ఒక వారానికి మందులు వాడండి, వాడిన తర్వాత మళ్ళీ మా క్యాంప్కి రండి. పోషవా మందులు రాశాను. ఆకుకూరలు తినాలి, ఎగ్ తినాలి, పాలు తాగాలి. నీకు ఆల్రెడీ అద్దాలు రాసి ఇచ్చిన, ఈ చిట్టి ఇస్తా, క్యాంపుకి పోయి అద్దాలు తీసుకొచ్చుకోండి. నల్ల కళ్ళ అద్దాలు ఇస్తారా మీరు? ఇస్తాం ఎందుకు? అబ్బో అద్దాలంటే మా అత్తకు సోకే మేడం, ఈర్రి తిప్పుకుంటా తిరుగుతుంది పెట్టుకొని. అయ్యో సార్ ఇవాళ గిట్టనే ఊళ్ళకి డాక్టర్లు వచ్చిర్రు, చూసిర్రు, గోళీలు ఇచ్చిర్రు, సూదులు ఇచ్చిర్రు, కంట్లకి గుడ్డు కింద ఒక కన్ను గిట్టి ఇచ్చి ఇట్లా పొడిచిర్రు సూత్తోటి. ఆయనతో ఇంట్లోకి వెళ్ళి పోయి నోట్లకి వచ్చినాయట నీళ్ళు. ఇక మంచిగానే అయింది. ఓకే నువ్వు ఇది తెచ్చుకోమ్మా.
నువ్వు రామ్మ కూర్చో కళ్ళు చెక్ అమ్మ నీ పేరేంటమ్మా? మనీషా మేడం. ఏమైనా ప్రాబ్లం ఉందా కళ్ళకి? ఏం ప్రాబ్లం లేదు. కళ్ళు బాగానే ఉన్నాయమ్మా చూసాను కదా. ఇంకెవరు అన్నారా మీ ఇంట్లో? మా ఆయన ఉన్నాడు. అది పిలవండి. సత్తి సత్తి ఇక రారా. చూపిస్తావే? మంచిగా చూపి. కూర్చోండి. ఏంటి నీ పేరేంటి? సత్తి సత్తి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం ఏం లేదు. సత్య ప్రాబ్లం ఏం లేదా? నీకేం అనిపించట్లేదా? ఏం లేదు సార్ నాకు. లేదు ప్రాబ్లం ఉంది కదా. ప్రాబ్లం ఉంది. చెప్పురా. ప్రాబ్లం ఉంది అని నాకు 6 తర్వాత కళ్ళు కనిపించే సార్. జర ఎవరికి చెప్పకూడదు సార్. ఇన్ని రోజులు అలా తెలియకుండా ఏదో అటు ఇటు కవర్ చేసుకున్నాను. మీరు చెప్పకండి ప్లీజ్ సార్. సత్తి వెళ్తున్నాం. సార్ సార్ జర నేను చెప్పింది ఆదుకుంది కదా సార్. ఎవరికి చెప్పకూడదు, ఇజ్జత్ పోతుంది జర ప్లీజ్. ఏం కాదు. ఓకే. ఇంకెవరైనా ఉన్నాయండి? ఏందిరా మేడం రేష్ ఇక్కడ అంటుంది? దా కుసం. ఏంది నీ సంగతి అసలు? మనీషా, ఓ మనీషా, ఉన్నావే? ఉన్నా ఎడిపోతా. మనీషా అప్పుడు ఎత్తలేవు. అప్పుడు చేస్తాను కదా. షోడ్ వచ్చిందా ఏమన్నా నీకు? మనీషా ఏడున్నావు? ఇంకేడుంటా మంచాలా. అనే ఎన్నిసార్లు చెప్పాలి ఉన్నా అని? అబ్బా నీకేం అనిపిస్తలేదు? ఎందుకు అనిపిస్తలేదు? అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఎప్పుడు తెల్లారుతుందా అనిపిస్తుంది. చిప్ప ఊర్లో మొగోళ్ళందరిది ఒక ఆరాటం అయితే నా మొగంది ఒక ఆరాటం అయిపోయింది. అమ్మ పండుకుంటా. మళ్ళీ తెల్లాలి ఎత్తే పెద్ద పెద్ద ముగ్గులు ఏమంటుంది అది. అదేరా ఇన్ని రోజులు దానికి తెలియకుండా కవర్ చేస్తున్నారా మెల్ల. ఓహో ఇదా నీ సంగతి? అందుకేనారా లగ్గం చేసుకోమంటే అద్దు వద్దని ఇన్ని రోజులు గడిపినావు చేసుకోకుండా? అవునరా. నేను చేయబట్టి ఊళ్ళో ఎవరు లగ్గాలు అయితే లేవట, ఎవరు మొగ్గాలు అయితే లేవట, వాళ్ళకు ఎద్దు చేసుకుంటలేరట, వ్యవసాయం చేసుకుంటలేరట, కట్టం చేసుకుంటలేరట, దున్నపో తిన్నట్టు తినుకుంటా బర్రెలు తిన్నట్టు తింటుర్రట. నేను అద్దురా అట్లా అద్దు అవ్వయ్య కట్టపడితే మనం చూసుకుంటూ ఉండద్దు, మంచిగా మనం కూడా కట్టపడలే, వాళ్ళింత వీళ్ళింత కట్టపడితే మనం మంచిగా బతుకుతాం రా. దోస్తుగాళ్ళు అందరికీ చెప్పినది నేను నాకు నీకు ఎరకలేదో చెప్పు. అలా కండు మండాలని ఎత్తుకపోను, అలా దినాలు కానీ ఎత్తుకపోను మంది సౌంతులు నేను మాట్లాడుతాను అన్నది ఉత్తరు కాదు. నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు. నేను ఇంత చిన్నప్పటి నుంచి ఎవ్వరు జోలికోలే, ఒకరిని చెడగొట్టాలని నేను ఇవ్వరకు అనుకోలే తెలుసా. ఎంతగానో నా బాధ చెప్పుకున్నాను ఇంటలేరు. అయ్యో పోరానికి ఏం కోసొచ్చింది ఊకోపోవడానికి కూడా ఎడితే కూడా అంటలేపాయి. ఇక మిమ్మల్ని ఏం చేయాలి ఏమంటా కానీ ఆడకట్టోళ్ళ కన్నా నా బాధ చెప్పుకుంటా. నా కట్టం నా సూకం ఇలా ఎత్తుకపోను. నా మీదనే కళ్ళు. నేను మంది సొమ్ములు నేను కూడా బతుకుతున్నానట. కిల నవ్వుల పిల్ల కట్టుకున్నానే నా గుండెలోనా, అరే కిల కిల నవ్వుల పిల్ల. ఏంది పోసావా? అత్తున్నా ఊకే వెళ్తుంది ఎందుకో ఏమో. ఏం లేదురా. అబ్బా నాకు సానొద్దులైన నాలుక గుంజుతాంది. గింత ఎర్రగాళ్ళు తీయరాదురా. ఏది కానీ అవసరం ఉన్నప్పుడు తే అంటావు. తెచ్చుకోవాలి కన్నా చెప్పాలి. నాకేం చెప్తావు నేనేను. ఇజ్జత్ వద్ది. నేను మెల్లగా అడుగుతాను. నువ్వేం ఊరని తినబెట్టట్టు అంటాను. మొన్న 5,000 అవసరం ఉన్నాయి, 10,000 ఈ పోషవా మళ్ళా కడుతుంది మెత్తితోడ నేను ఇచ్చినవా? అవసరం ఉన్నప్పుడు మాత్రం అన్ని పనులు చెప్తుంది అంటే తప్పు. కానీ మా ఇత్త తీయరాదురా. అబ్బా ఇగో ఏమనుకోకు. గింత ఎర్రగాళ్ళు తీయరా. ఇగో
నేను రాకపోదు కానీ మా అత్త చల్లకుండా నాకు ఏం సంపాదించలేదు కానీ మన్ను మషాడం కళ్ళకి అత్తంది ఇంత దానికి మొక్కినట్టు మొక్కుతా అత్తను వరకు తడుపుకుంటాం జరుగు బాగా అది మరి ఇంకెవరు పోరగానే లేరా మందికి చెప్పపోయినా ఊక నా మీద వాడితో నాకు చెప్తావు పోరాదురా నువ్వే లోన్లు వచ్చిన బర్రెలు ఎక్కున్న ఊళ్ళకు అందుకే నీకే చెప్తాన్నా ఇగో మా కోడల కళ్ళల్లా వడనియకు లింగిలు పెట్టుకొని గట్టి సాటుకురా దొడ్డెనుకకు అంటే తప్పుగానే ఆడదాని పోయినది తాగుకుంటేది మూగోడు నాడు తాగుతాట ఇంత సిగ్గు అనిపించేది పోసావా నీకైతే పోరాదురా వాడుకో భవిద్యల పడ్డ ఆడిది బావుకోలు గుడుపున ఆడిది లంగం ఓ పిల్లగా ఏంది మామ ఏంటిది రాది ఏమో లుంగి లోపల లావు కనబడుతుంది. ఏం లేదు అన్ని అడుగుతావు ఐస్ మీద ఉండగా ఆగలేడు కానీ అయ్యో నువ్వు ఆగుతలేవు పెళ్ళైన కన్నా అల్లుడు ఆగుతలేడు. నువ్వు ఏం కొంట పోతున్నావు ఎటు పోతున్నావు మాయరికేరా నాకు గాయంత తెలియదు అనుకుంటారా ఏంది? మంది బాగున్నారు అవును కానీ సత్తిగా లేడైంది అల్లు ఉంటే తాగనీయరని అల్లను సినిమా పంపించిన. అబ్బో బాగా సరున్నావు నువ్వు ఇదేం అలవాటే నీకేం అలవాటు సినిమాకు తోలిందట సినిమాకు చీకటి అయితే పక్క పంటున్నోడే కనబడడానికి ఇంకా పరద మీద బొమ్మలు ఏం కనబడతాయి ఇంకా ముట్టది మంచుకుంటే ఆగపు కొబ్బరి కుడకలకు చక్కెరిత్తమ్మా చక్కెరిత్తా ఎత్తుకెత్తు కొబ్బరి కుడకలకు చక్కెరమ్మ చక్కెర ఆడకట్టుకు ఎవరు ఉన్నారా లేరా ఎవరు కుయలేదు కుడుకులేదు కొబ్బరి కుడకలకు చక్కెరమ్మ చక్కెర అవ్వా పొద్దుగాల నుంచి తిరిగి తిరిగి ఆస్ట కత్తంది కాళ్ళన్నీ గుంజిపాడైతున్నాయి ఎవరన్నా ఉన్నారు వా వా కుడుకలు ఉన్నాయా దొడ్డు చక్కెరనే ఉంది ఇత్తదా అయ్యో ఇక కూడా వద్దట అట్టిగా వేయనుకో ఇంటికి నా పెండ్లం కూడానే పెట్టది ఇవాళ ఎట్లా గట్టి ఏం కథ కొబ్బరి కుడుకలకు చక్కెరమ్మ చక్కెర అవ్వా తిరిగి 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 పిక్కలన్నీ గుంజుతున్నాయి కుడుకలేమో కానీ నా సాగు వచ్చినట్టు ఓ పై ఎంత పుండు పుండు అయిందంత అయింది కూసున్నక్క ఏం చక్క కూర్చున్నావు మంచిగా ఏం చేయమంటావు అక్క గిరాకీ లేదు పొద్దుగాలే సేవల మొక్కం చూసిందా ఏం కథనో అవు కానీ ఏంద్రా సంత సగానికి కూడా కాలే మీకన్నా ఇంత గిరాకీ అయింది కానీ నాకైతే కుడుకలు ఇవ్వలేయలే ఓ పిసబాడకవు గట్లా అంటారు గట్లా అనద్దురా కొడుకులు వేయలేదు అనద్దు గిరాకీ కాలేదు అనాలే ఓ నాకేం తెలిసే అక్క తెలిస్తే ఒక మాట్లాడతా అవునవును తమ్మి నీకేం ఎరకలేదు ఇంట్లో భయం ఇంటికి ఇద్దరు అదే చూసినవా అక్క అది ఎట్లా మాట్లాడుతుందో ఇట్లా ఎందుకు పేరు నిలబెడితే నన్ను చెప్పు ఒక్క పెండ్లంతో ఎగిత్తలేదంటే ఇంట్లో భయం ఇంటికి ఇద్దరట అట్లా మాట్లాడుతుంది నన్ను అదేదో నోరు సరి పుష్కర్ అన్నది ఆగరా ఆదరా అట్లనే ఎత్తపడతావు అయ్యో నిజమే తమ్మికి ఇక నోట్లోకి వెళ్ళి మాటనే రాదు అవుగానక్క నా ఎంబడి ఒక పోరుడు ఊకెంబడి పడతాండే నీ ముఖాన్ని చూసి ఎవడు ఎంబడబడ్డాడు దాని మాటలు చూడే ఓ పూడక చనకురా మొన్ననే దాన్ని పూల పనులు అయినాయి వచ్చే నెల లగ్గం కూడా పెట్టుకుంటుంది అట్లా అన్నట్టు విన్నావా ఎవరైనా ఉంటే ఏమనుకుంటు నాలుగుట్లోడా నా మొగ్గ మంచిగా లేదే నాకు ఎంగేజ్మెంట్ అయిందారా ఆ ఎంబడి పడేటోడు నా ఎంబడి నన్న పడపాయి వాళ్ళ ఇంట్లో కుడుకలు ఉన్నాయని అడుగుదును ఏంది ఏందిరా కుడుకల కోసం మొగోడు ఎంబడి పడేందిరా నువ్వు గిట్లా మాట్లాడతాను గిరాకైనా ఏమైతుంది గిరాకైతే గట్లా అంటావురా పిసోడా అన్ని పిచ్చి మాటలు ఈయన ముచ్చట ఇరిచిపెట్టు కానీ ఆ పోరని సంగతి ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దామే పూల పనులు అయినా చెప్పు రాపిరా పోడని చెప్పు అరే నేను అడుగుతా అంటే సప్పుడు ఎత్తలేడు ఒకవేళ వెనక తిరిగి చూద్దాం అనుకున్నాను ఏ నోకడ దాక్కొని ఉంటాడు దీన్ని ఎవడో చూసి మెచ్చి నచ్చి ఎంబడబడుతుండ అంత సీన్లు ఎత్తి నన్నైతే మెస్తాడారు నేను ఖచ్చితంగా మెస్తాడే అయ్యో అట్టుగా ఏ మీరంది నిజంగానే అయినాక నాకేమో ఉన్నట్టు అట్టిగా అన్నారు ఉట్టిగా అన్నా అని మాట్లాడతారు చెప్పే గట్టిగానే చెప్పు పోడా రాకురా అని చెప్పు అంటారా ఇంకోసారి దీనికి ఎంబడవాడన్నానే ఉండే ఎందుకు చెప్తుంది ఇగో నాకు ఉన్నట్టయితే మీకు ఎందుకు ఏపి కాలపడతారా నిజమేనే
ఆడెవడో చూపెట్టా మరి అని సంగతి నేను చెప్తా. సరే పారి అవతల గల్లు కొడతాడు వెళ్తాడు ఇక మెల్లగా. ఆకలి కూడా అవుతుంది, మనం కూడా తిందాం ఏందని కదా. నా ముఖాలు చిప్పలు గుంజి పాడైతున్నాయి. ఆ ఇళ్ళలో పోయి ఉన్న చిప్పలు అయితే కొనుక్కోరా. సరే, ఇది పట్టుకో. గిన్నెలు గిలాసాలు అటుపక్క పో. ఇదేవతో మాట్లాడతా ఎవడాడు? ఇంకా మళ్ళా మా వాళ్ళని అడుగుతున్నావు. ఎవరు? అరే నీకు అప్పుడు చెప్పలేదారా ఒక పోరడు ఎంబడి పడతాడని? ఆ పోరడే ఈ పోరడు. ఏం కావన్నట? నన్ను లగ్గం చేసుకుంటాడట. నాకు వరపూజ అయిందనంగా కూడా నన్నే లగ్గం చేసుకుంటా అంటాడు. మంచిగానే ఉన్నాడే. ఆ బావ కంటే ఈ బావనే మంచిగా ఉన్నాడు. చేసుకో. చూడు బామ్మది, నేను చూస్తే మంచిగా అనిపిస్తుంది. జర మీ అక్క నొప్పి రాదు మా పెళ్ళికి. మా పెళ్ళిలో నీకు కొత్త బట్టలు కొనిస్తాం. అబ్బా బావ ఎంత మంచోడే, పెళ్ళికి కొత్త బట్టలు కొనిస్తాడట. చేసుకో, చేసుకో. నిన్ను నువ్వు కూడా ఆయన కొత్త ఆశ వలుకుతానవేంద్రా? జరగా. ఓ బావా, అక్కని చేసుకోకుంటేంది, నన్ను చేసుకో, మంచిగా ఉండొచ్చు మనం. నువ్వు నాకెందుకురా బుజ్జి? నాకంటే మంచోడు దొరుకుతాడు ఈయనకు. బాగుంది. కుడుకలకు చక్కెరమ్మ చక్కెర ఎత్తుకెత్తిత్తా. ఒర్రి నోరు నొత్తాంది. ఎవరు సప్పులు లేదు. గిరాకి మరి వేరే గలికన్న పోతే అవుతుందో చూస్తా. కుడుకలకు చక్కెరమ్మ చక్కెర, కుడుకలకు చక్కెర. అయ్యో దేవుడా, తిరిగి నా కాళ్ళన్ని గుంజుతుంది. పానం అంతా పుండు అయినట్టు అయింది. ఇక ఎలాగింతగానం తిరిగితే కిలో కుడుకలన్నా కొనలే, నేను కిలో చక్కెర కూడా అమ్మలే. చూడు అంట నా సైకిల్ ఇవ్వాలనే పంప్చర్ అయింది. ఎట్లా? మొన్న 5 కిలోల చక్కెర అమ్మినాడే నా పెళ్ళం ఆకిట్లా వండబెట్టింది. ఇవాళ నేను కిలో కూడా అమ్మలే. ఇవాళ ఇంట్లోకి రానిస్తుందా? రానియది నాకు తెలియదు. ఇవాళ ఏమంటుందో పొట్టు అంటది, కుదురుతుంది. అబ్బో నేను ఇంటికి పోను. ఈయన గుడికాడ అన్నది నయ్యం. నా బతికే అంతిగా నా పెళ్ళం ఇంట్లోకి రానియదు. నాకు తెలుసు అది రానియదని. నా కట్టం పగోని గుడి రావద్దు. ఏదో కూలో నాలో వేసుకొని బతుకుని మంచిగా ఉందును కావచ్చు. ఈ తిరిగే కట్టం, ఊరికి తిరిగే కట్టం, గల్లికి వాడకు తిరిగే కట్టం నాకు వచ్చిందా? రాపో. నా బతుకు పాడుగానే ఏం మంచిగా లేదు. నా సొంటి రాదా పగోనికి రావద్దు, దగ్గర వాళ్ళకు రావద్దు, దూరపోళ్ళకు రావద్దు. వీడికే 2 మట్ల ఫోన్ చేసింది నా పెళ్ళం. ఇలా ఎన్ని కిలోల చక్కెర అమ్మినావని. అది 2 మట్ల కాదు 3 మట్ల చేసినా నేను లావట్టకపోతే ఇంకా భయానికి లావడతానిగా. ఇప్పుడు ఇంటికి గుడి కాడ వంట. ఆ కర్రదేమో ఎర్రని తీసుకుని ఆగుతూనే లేదు. ఆ ఎర్రదేమో ఎవరు గట్టివాడు దొరుకుతాడా చూస్తుంది. ఆ ఇద్దరు బిజినెస్లు మంచిగానే ఉన్నాయి వాళ్ళవి. నా బిజినెస్ ఏం మంచిగా లేదు. వాళ్ళ మొఖాలను చూసి వాళ్ళ సామాన్లను చూస్తలేరు, కానీ మొఖాలను చూసి ఉరుకత్తురు ఒక్కొక్కడు. నా ఏమే వాళ్ళు కొంటలేరు. ఇల్లేం మంచిగా ఉందా, మనకి వెళ్ళేం మంచిగా లేదు కాదు. ఓ పోడా, ఏంద్రా ఏమిటికి ఎత్తాను? ఏంది నీ సామాన్ చూసేది? నీకేందే అట్లా పోయి ఇట్లా నూనె డబ్బాలన్నీ అమ్మకత్తావు. మాడకారివి కాదు మాకు అత్తే ఎడ్డోన్ని అయితే నేను. ఎడ్డోడు అనుకుంటేనే 7గురికి కడుపు చేసిండట. నువ్వు ఎడ్డోడు ఏంద్రా? ఎడ్డోడు అంటావు కదా, నిన్ను చూసి నమ్మినోడు ఆడే ఎడ్డోడు. నీకేందే నా బాధ నీకు ఎట్లా చెప్పినా ఎక్కిరించినట్టే అనిపిస్తుంది. నీ చక్కగుండే. ఓ పోడా, దౌడపని చస్తా. ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో గోస అంటే నన్నే అంటావు. అట్టని పట్టుకొని దౌడపండి సర్తా అంటున్నావు. నువ్వేం మనిషివే? మనిషికి అన్నావనుకో అంగబెట్టి గుద్దుతా. అర్థమైతుందా? ఇడు ఎందుకు కూర్చున్నావురా అంటే తీరుకో ముచ్చట మాట్లాడతావేంద్రా? నాది పంపించారే నీళ్ళ కూర్చుంటే నువ్వు ఇడికి వచ్చి నన్ను అంటావేందే? నేనంటే ఇడికి వచ్చి కూలబడ్డా. నువ్వెందుకు వచ్చినవే? ఇల్లు తిరుక్కుంటే డబ్బలు అమ్ముకోపోయినవే. ఏం డబ్బలు అమ్ముడో ఏమోరా. ఆ దిక్కు వాళ్ళ పొరడేమో నా ఎంబడి పడి చస్తాడు ఏ వాడ కట్టుకైనా గాని. మరి అని అనపోయినవే. మీ లగ్గానికి నాకు కొత్త బట్టలు రాపోవునా? నీ బట్టల కోసం నేను లగ్గ చేసుకో అన్నా. అరపూజ అయినా నిడిచిపెట్టాను ఏందిగా. ఎప్పటికీ అట్నే ఉంటాయి చేసుకోక. అరే నాకు అరపూజ అయిందిరా. వచ్చే నెలన్నా మళ్ళొచ్చే నెలన్నా లగ్గం అవుతుంది. నువ్వు భలే మాట్లాడుతాను నీ బట్టల కోసం. ఆడ ఎట్లా అట్లున్నాడే అంత నేను ఫోటోలో చూసిన ఓకారం వచ్చిన దగ్గర కన్నా పోతుంది కానీ ఎట్లా మంచుకున్నాడే రోడ్డు చేసుకో. నువ్వు చేసుకో, ఏమద్దు నాకు. నేను మా వేసుకుంటా అనుకున్నా కానీ ఆడే నన్ను ఒప్పుకోలేడే. అవును గాని నువ్వు మంచిగానే పొందు కూర్చున్నావు కానీ ఆ ఎర్రదేటి పోయిందే. నాకేమెరకరా, అదే వాడకట్ట తిరుగుతాందో. నన్ను తోలు ఎర్రగుండా పట్టుకుని అది ఆగుతలేదు. ఇవాళ ఏం చేస్తా
పోతారా అయితే మీరు? నేను తిరిగి నా కాలు పోతానాయాడా? దా కోసేపు అయినాక పోదు కానీ ఒక ఊరి మీద వాడు నువ్వే తిరిగినావు కానీ మేము కట్టెలో అట్టిగా నిలబడ్డాం కదా. కనబడతలేదు. అరే దున్నపోతు లెక్క కూర్చున్నారు వచ్చి ఇక్కడ. ఆ, గవ్వులో అమ్ముతే ఏమైతుంది? ఆగో ఏడ తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు? తిరిగి కాలు పోతేనే ఒర్రి నోరు పోతుంది. పోతాయి మరి. ఒరితేనే నోరు పోతేనే అత్తయ్యా. అవుగానక్క, నాకు ఇయ్యాల్సిన కమిషన్ ఇయ్యలే. కమిషన్ ఎక్కడిదే? మొన్ననే కదా ముగ్గురం కలిసి లెక్కలు చేసుకున్నాం. ఇయ్యలెత్తి కమిషన్ మళ్ళీ కమిషన్ అంటావు? సీరుగా చెప్పావేమరా? ఏమోనే నాకు ఆదికి లేదు. ఏమనంటే ఏమోనే నాకు ఆదికి లేదంటాడు. పైసలు ఇయ్యలే, నువ్వు ఇట్లా మాట్లాడద్దక్క. నువ్వు ఒక్కరే అమ్మకొచ్చినావా? ముగ్గురం కలిసి అమ్మినాం. చెప్పావేమరా? ఇద్దరు పొత్తులా నన్ను చంపకుర్రే. నారందిలో నేనున్నా అంటే మీరు కూడా నాకే తలిగిర్రు. ఓ అమ్మా గిన్నె బద్దలు ఆడుతున్నావేంది? నువ్వు కూడా దాంతో కలిసినవేందిరా? రూపాయి ఇయ్యలేదమ్మా, నీకు చెప్పలేదు అలా గుడి ముందట. అప్పుడు నేను అందరు కలిసి కదా నీకు ఇచ్చిన, మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేను ఊర్ల పొండి తిరుగుతా గిరాక్ అయితే నా పెండ్ల ఇంటికి పోతానని ఏడదంతదో అని నేను బాధపడుతున్నా. మీరేమో బాగా బలిస్తున్నారు. ఏ నీ బాధల మన్ను, నువ్వు కమిషన్ ఏడిచ్చినవక్క, గిన్నె బద్దలు ఆడుతున్నావేంది? ఏందే ఊకుంటాడా? రెచ్చిపోతాడు. నేను ఇయ్యలేదు నీకు? చెప్పురా బాడుకో, చెప్పు. ఏమోనే నాకు ఆదికి లేదు. ఏమనంటే ఆదికి లేదంటాడు జట్ట బాడుకావు. దీంతో కూర్చున్నావు మంచిగా. చీ నీ నోటమన్ను. ఇది చూడు ఎట్లా మాట్లాడతాను ఇష్టం వచ్చినట్టు. నీకేందే, నువ్వెవరినన్నా చూస్తాడు నీకు గొనిస్తాడు, నువ్వు తిరిగితే నీ ఎంబడేవాడన్న వాడు నీకు గొనిస్తాడు. నాకేమది లేక ఎవరు లేక నేను ఎడుతున్నా కాదే. దేహాడవాడు నువ్వు ఒక్కనివి. ఇగో మంచి మాట కొద్ది చెప్తాన్నా, ఈ డబ్బలు ఊరు తిరిగి నేను అమ్ముతానా ఆ ఎంటికలు ఊడిపోతానా ఆ ఎంటికలు నీకు ఎత్తారు. అర్థమైతుందా? మళ్ళీ ఇంకా తిరిగేసి మాట్లాడతాను. పైసలు లేవు, కమిషన్ లేదనుకుంటా. ఓయ్ అబ్బో, ఇవి నూనె డబ్బాలు అమ్ముతా అలా నెత్తెంటికలు వచ్చినాయట. అలా నాకు ఎత్తే నేను కొనుక్కున్నానే. వాళ్ళు దిక్కువల షాంపులు పెట్టుకుంటే అలా నెత్తెంటికలు అన్నీ ఊసిపోయింది. నేనేం చేయలేదు దానికి. అగో చూసిన భారతమ్మి, అప్పుడేమో నూనెలు అమ్మో ఎంటికలు ఊడిపోతే ఎంటికలు ఊడిపోయాక నేను పోయి కొంటా, మన ఇద్దరం అనుకొని చేద్దామని చెప్పి మాట్లాడింది. ఇప్పుడేమో అప్పుడు వేసి ఇప్పుడేమో ఇట్లా చేస్తాంది. ఏం చేస్తుంది? వాళ్ళు ఏదో దిక్కువల షాంపులు పెట్టారని చెప్పరే వాడుతుంది. చెవులు వినడతలేవా? చెప్పలేవరా వాడుతావు? చెప్పవేంద్రా మళ్ళీ చూసుకుంటుంటాను. ఇగో మీరు నన్ను ఒర్రియ కుర్రి, నా తలకాయ తిన కుర్రి. నీ మోనికి అదే మోని, దాని మోనికి నువ్వేవో. నన్ను ఒర్రియ కుర్రే మీరు. తిరనా